నాకు రక్ష, నేను నీకు రక్ష. ఈ డైలాగ్ వినగానే రాఖీ పౌర్ణమి పండగ గుర్తుకొస్తుంది. అట్లాంటి రాఖీ పండగకు కేరాఫ్గా నిలుస్తుంది పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లాలో తయారవుతున్న రాఖీ దేశ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు రాఖీలు వెళ్తూ ఉంటున్నాయి. ఇట్లాంటి రాఖీలు వెళ్తున్న పెద్దపల్లి జిల్లా రాఖీ తయారీ కేంద్రంపై V6 గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లాలోని SRR రాఖీ తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనము చూడొచ్చు, ఇదంతా కూడా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాఖీ తయారీ కేంద్రం. ఇక్కడ కొన్ని లక్షల రాఖీలు మొత్తం కూడా ఇక్కడ తయారవుతూ ఉంటాయి. ఇక్కడ తయారైన రాఖీలు వివిధ రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు అంటే రాఖీ పౌర్ణమి మనకు పండగ గుర్తుకు వచ్చేదే ఒకే రోజు మాత్రమే గుర్తుకు వస్తుంది. రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీలకు గిరాకీ పెరుగుతుంది. 11 ఏళ్ల క్రితం వరకు కలకత్తా, రాజస్థాన్ నుంచి వచ్చే రాఖీలపైనే ఆధారపడేవారు. వారు చెప్పిన ధరలకే కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరకే పెద్దపల్లిలో తయారవుతున్న అనేక రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ నుంచి 25 రాష్ట్రాలకు రాఖీలు సరఫరా చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు 8 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఈ ఓనర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాఖీ తయారీలో ఆదర్శంగా నిలుస్తుంది పెద్దపల్లి జిల్లా. ప్రస్తుతం మనము పెద్దపల్లి జిల్లాలోని SRR రాఖీ తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ రాఖీలు తీసుకొని ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఒకసారి అడుగుదాం. పార్సల్ తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమ్మన్గల్ నుంచి వచ్చినామండి. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ అమ్మన్గల్. ఎట్లా ఉన్నాయి ఇక్కడ పెద్దపల్లి? అంత దూరం నుంచి వచ్చారు రాఖీలకి? రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి వచ్చినామండి. ఒక వెరైటీ డిజైన్స్ ఉన్నాయి, వెరైటీ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినాం. బాగుందండి. అంటే ఎట్లా వచ్చారు మీరు? అంటే వెహికల్ లేకపోతే? వెహికల్ వేసుకుని వచ్చినామండి. ఎట్లా ఏమేమి తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు మేము రాఖీస్ డిజైన్ అన్నీ తీసుకున్నామండి. ఆల్ మోడల్ పోయినసారి ఉన్నాయి, ఈసారి కొన్ని మొత్తం అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు రాఖీలు తీసుకున్నారు? నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను. అంత దూరం నుంచి ఆలోచించాను ఒకసారి ఎందుకు ఏంది అనేది. సరే యూట్యూబ్లో చూసి వచ్చాను. యాక్చువల్గా నేనైతే యూట్యూబ్లో చూసి ఇట్లా రియల్గా ఇట్లా వండితా ఉండదా అని చెప్పి సరే ట్రైన్కి వచ్చాను. ఇదంతా నార్మల్గానే చాలా అంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తక్కువ అని చెప్పి నేను వచ్చాను. యాక్చువల్గా ఐటెం కూడా క్వాలిటీ బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చాను, నేను ఇయర్ కూడా వచ్చాను. అది 10K పైన పర్చేస్ చేస్తే ఫ్రీ డెలివరీ కూడా ఉంది మనకి. అయితే ఆల్వేస్ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుండి వచ్చినాం. మాది నర్సంపేట్. అక్కడే షాప్ ఉంది మాకు. మేము షాప్లో అమ్ముదామని వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ తెలిస్తే వచ్చినాం. ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు? 15,000 వరకు తీసుకున్నాం. అంటే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? రాఖీస్ అంటేనే చాలా రకాలు ఉంటాయి కదా, అట్లా మీకు? కిడ్స్కి ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి వచ్చారు మీరు? రావడానికి ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చినాం. నర్సంపేట నుంచి వరంగల్ జిల్లా ముగ్గురం వచ్చినాం. ఐటమ్ మంచిగా ఉంది. అంటే ఎట్లా వెహికల్ తీసుకొని వచ్చారా? వెహికల్గా ట్రైన్ బుకింగ్ చేసుకున్నాం పెద్దపల్లి దాకా. మళ్ళీ పోయేటప్పుడు కూడా వెహికల్ బుకింగ్ చేసుకున్నాం. అంటే మీరు ఇప్పుడు 50,000 వరకు తీసుకున్నా అన్నారు కదా రాఖీస్, ఎట్లా తీసుకెళ్తారు? ఈ ట్రాన్స్పోర్టే. అంటే వాళ్ళు కొన్ని పార్సల్ కూడా చేస్తున్నామని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ వేస్తున్నారు. 10,000 దాటితే వాళ్ళే వేస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి రాఖీ తయారీ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇదంతా మొత్తం కూడా ఇది గోదాం, రాఖీ తయారు చేసే గోదాము. ఇక్కడ దాదాపు ఏదైతే రాఖీ పౌర్ణమి వచ్చే దాదాపు 6 నెలల ముందు నుంచే ఈ రాఖీలన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా రాఖీ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఇక్కడ తీసుకొచ్చి మొత్తం 300 మంది కార్మికులతో ఈ రాఖీలు తయారు చేస్తారని చెప్పేసి ఇక్కడ యజమానులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రాఖీలు, విభిన్న రకాల రాఖీలు ఇక్కడ దాదాపు 50,000 నుంచి 1,00,000 వరకు
రాఖీలు ఇక్కడ తయారీ కేంద్రాల్లో తయారు చేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా కార్మికులు రాఖీలు తయారు చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నా ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఇట్లా ఈ విధంగా మొత్తం రాఖీలను కూడా మొత్తము ఒక్కొక్కటిగా తీసుకొని ఒక్కొక్కటిగా ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెట్ చేసుకుంటూ రాఖీలు అల్లుతూ ఉంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి రాఖీలు తయారు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా దాదాపు ఒక రాఖీ తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది, వీళ్ళు రోజుకి ఎన్ని రాఖీలు తయారు చేస్తారు, అసలు వీళ్ళకు ఉపాధి ఎట్లా ఉందనే విషయాలు వీళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? రాఖీలు ఎట్లా తయారు చేస్తున్నారు? 3 years నుంచి చేస్తున్నాం ఇక్కడే. ఇక మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, మన ఓపశక్తి అంతే. మామూలుగా రాఖీలు అంటే మామూలుగా మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా రాఖీ తయారీ? ట్రైనింగ్ ఇలా తయారు చేయాలి అని చెప్పి ఒక 1 month వచ్చి ఇక్కడ నేర్చుకోవాలి మనం. అంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమి అంటే మామూలుగా 2 రోజులు జరుగుతుంది. పండగ కంటే ముందు ఎన్ని నెలల నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు? డైలీ నడుస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రతి సంవత్సరం మొత్తం నడుస్తూనే ఉంటుంది? మొత్తం నడుస్తూనే ఉంటుంది. రాఖీలు అనగానే చాలా రకాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రాఖీ చేస్తున్నారు కదా, ఈ రాఖీ పేరు ఏమంటారు? అట్లాంటి పేర్లు ఏమన్నా మీకు తెలిసిన పేర్లు ఏముంటాయి? స్పంజికి కట్టడం, పుల్లలకు ఎక్కించడం అని ఉంటాయి, కార్డు గట్టి కవర్లో పెట్టేటి, బొమ్మల రాఖీలు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అన్ని రకాలు చేస్తాము మేము. మామూలుగా మీకు ఏంటంటే రోజు పెద్దపల్లి అంటేనే దాదాపు ఇక్కడ ఇంత పెద్ద రాఖీ కేంద్రం ఉందని ఎవరికి తెలియదు. ఎట్లా రోజు ఇంత పని చేస్తారు కదా, ఎట్లా? మాకు మొట్టమొదటిగా పెద్దపల్లిలో ఎస్ఆర్ రాఖీ అని కేంద్రము తయారైంది. మాకు ఇది ఒక ఉపాధిలాగా మాకు ఇట్లా చెప్పారు. చెప్తే మేము నేర్చుకోవడానికి 1 నెల రోజులు వచ్చినాము. వచ్చిన తర్వాత మాకు మెటీరియల్ మొత్తము నేర్చుకున్న తర్వాత ఇంటికి పంపించి ఇంటికి ఇస్తారు. చేస్తాము, రోజు చేసి రోజు తెచ్చేస్తాము. ఎట్లా ఉంది రాఖీలు తయారు చేయడం? మీకు ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎట్లా ఉంది? 2 years నుంచి నేను ఇక్కడే రాఖీలు తయారు చేస్తున్నా. నైట్ రాఖీలు తీసుకెళ్ళి నైట్ చేసుకుంటాను, డే అంతా ఇక్కడే పనిచేస్తా. వేరే దేశాల నుంచి రాఖీ తీసుకోవడానికి వస్తారు. మీ చేతులతోనే చేసిన రాఖీలు ఇతర దేశాలకు పోతే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కస్టమర్లు వస్తే కూడా ఇది నేను తయారు చేశాను తీసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము. రాఖీలు బ్రాండింగ్ కోసము ఇక్కడ యూట్యూబ్ కావచ్చు, గూగుల్లో కావచ్చు, వీళ్ళంతా ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారానే వీళ్ళంతా కూడా అమ్మకం కానీ డిజైనింగ్ కానీ మొత్తం కూడా ఆన్లైన్లో పెడతా ఉంటారు. యూట్యూబ్ కావచ్చు, ఇతరత్ర చేస్తారు. ఇలా మీరు మామూలుగా రాఖీలు డిజైన్స్ ఎట్లా అంటే జనాలకు చేరేటట్టు? మాకు వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్లో ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటారు. ఒకవేళ మాకు వెబ్సైట్లో ఇక్కడ లేనివి మేము వీడియో కాల్ ద్వారా చూపిస్తాం. మాకు అండమాన్ నుంచి కాల్స్ వస్తాయి, ఢిల్లీ, గోవా నుంచి కూడా కాల్ వచ్చింది. అండమాన్ నుంచి 2 members కాల్ చేశారు. వాళ్ళకి ఒక 1 lakh దాకా తీసుకున్నారు సార్. ఒక్కొక్క డిజైన్ ఇట్లా మీరు ఎట్లా ఒక్క డిజైన్ చూపిస్తాం మేము ఆన్లైన్లో కూడా. 50 పైసా నుంచి ఉంటాయి మా దగ్గర, అన్నీ కవర్ అయ్యేలాగా చూపిస్తాం మేము వాళ్ళకి. ఒక్కొక్కరు 1 lakh, 50,000, మినిమం మ్యాక్సిమం 10,000 చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా దగ్గర. పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రం మనతో ఓనర్ ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇది ఎట్లా కొనసాగుతుంది, ఏమేం రాఖీలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రం ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు కూడా సప్లై చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఎట్లా నడుస్తుంది, ఏంది అసలు? సార్, మేము గత 38 సంవత్సరాల నుండి ఈ రాఖీ వ్యాపారంలో అనేది ఉన్నాము. ఒక 9 సంవత్సరాల కింద మేము ఎక్కడి నుంచో తెప్పించి ఇక్కడ రాఖీ అమ్మడం ఏంటి అని ఇక్కడే తయారు చేద్దాము అని చెప్పి మా మిసెస్ గారి ప్రోద్బలంతో మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేము మొట్టమొదటిగా ఒక 100 మందికి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇచ్చేసి ఈ చుట్టుపక్కల అంటే తెలంగాణ, ఆంధ్ర మాత్రమే సప్లై చేసేవారిమి. దాని తర్వాత ఈ ఆంధ్ర పక్కన ఉన్నటువంటి ఒరిస్సా అనుకోండి, కర్ణాటక, మహారాష్ట్ర, వీళ్ళ నుంచి మాకు కూడా కావాలండి, మీ రాఖీ బాగుంది అని చెప్పి
వాళ్ళు తెలిపిన తర్వాత మహారాష్ట్రకు అనుకూలంగా మహారాష్ట్రకు సంబంధించిన రాఖీలు, కర్ణాటకకు సంబంధించిన రాఖీలు, ఇటు ఛత్తీస్గఢ్, అదే ఒక్కో చోటి నుంచి ఒకటికి అంతటికి అంటే తెలంగాణ మహిళామణులు తయారు చేస్తున్నటువంటి రాఖీకి మంచి స్పందన అనేది వీరు చాలా బాగా అతి తక్కువ రేట్లో మంచిగా తయారు చేసి ఇస్తున్నారు అని చెప్పి మాకు ఒక 25 రాష్ట్రాల నుండి, ఒక 5 కంట్రీల నుండి, అంటే అమెరికా లాంటి ప్రదేశాల్లో ఇక్కడ మన దగ్గర డీమార్ట్ ఎలా ఉంటుందో అక్కడ ఎస్మార్ట్లో అన్ని ఎస్మార్ట్లలో మన ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి రాఖీ పెద్దపల్లి రాఖీ తయారీ కేంద్రం ఓవరాల్గా ఇతర జిల్లాలు దేశాల్లోనే పెద్దపల్లి జిల్లానే ఒక రాఖీ కేంద్రంగా తయారు చేయడం, రాఖీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలవడం అనే ప్రజలు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా పెద్దపల్లి రాఖీ తయారీ కేంద్రంపై V6 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా.